జరుగుతుంది అని చెప్పి బాంబులు వేలుస్తున్నారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, సో మంత్రి పదవి రాలేదు, సో అదే అక్కసుతో మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మోసం చేసిండ్రు. నేను ఘోష పడుతున్నా, సరే మంత్రి పదవి గురించి వదిలేయి, రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా మంత్రులు ఇంత దౌర్జన్యాలు ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తూ ఉంటే, తెలంగాణ పరువు మొత్తం కాంగ్రెస్ పార్టీలో పోతూ ఉంటే, మరో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైపోతూ ఉంటే మల్లికార్జున ఖర్గే గారు ఏం చేస్తున్నారు, కేసీ వేణుగోపాల్ గారు ఏం చేస్తున్నారు, మీనాక్షి నటరాజన్ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి చేసేవి కానీ కేబినెట్ మంత్రులు చేసేవి కానీ పూసగుచ్చినట్టు రాహుల్ గాంధీకి చేరవేసేదే మీనాక్షి నటరాజన్. మరి ఇక్కడ ఎవరైతే అసలు సిసలైనటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి పదవులు లేవు. సో ఒక్కటంటే ఒక్కటి చెప్పండి, కేవలం ప్రజల దగ్గరే కాంగ్రెస్ పార్టీ చెవులో పువ్వు పెట్టలే. కాంగ్రెస్ పార్టీ చెవులో పువ్వు ఎవరికి పెట్టింది? ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి చెవులల్లా పువ్వులు పెట్టిరు అన్నట్టు, తలలల్లా కాదు చెవులల్లా పువ్వులు పెట్టిండ్రు. సో ఇటువంటి పరిస్థితుల మరి రేవంత్ అన్న ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి కాకపోతే ఇంకే ముఖ్యమంత్రి అవుతారు? సో ఇంకా చెప్పాలంటే ఏదైతే మేము మార్నింగ్ న్యూస్లో మాట్లాడుతున్నామో అదే విషయాన్ని తీసుకుపోయి పేపర్లలో రాస్తున్నారు. సో ఇప్పుడు చెప్పండి, యూట్యూబ్ చాలా పవర్ఫుల్లా లేకపోతే మీరు అన్నట్టు ఇంకేదన్నా? సో ప్రతీది కూడా మేము బ్లాస్ట్ చేస్తున్నటువంటి వార్తలు ప్రతీది కూడా పేపర్లలో వస్తూ ఉన్నాయి. రీసెంట్ టైంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో కూడా ఆదివారం రోజు కొత్త పలుకులో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ, కేబినెట్ మంత్రుల్ని ఉద్దేశిస్తూ ముందుగా మేము ఏదైతే చెప్పామో అదే అక్కడ రాయడం జరిగింది. సో దయచేసి ఇక ఒకవేళ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని కూడా లాభమేం లేదు. అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా ఆఖరికి రాజగోపాల్ రెడ్డి కూడా ఏమంటున్నారు? రాజగోపాల్ రెడ్డి గారు, నేను బరాబర్ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కుప్పకూలడం ఖాయం. ఈ December 9 వరకు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసిన ఇంటర్నల్ విషయం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు వెనకాల ఒక 15 మంది ఎమ్మెల్యేలను ఉంటారు. 10-15 మంది ఎమ్మెల్యేలు అయినా సరే రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర ఉంటారు. ఇంకొంత పావులు కలుపు రిక్వెస్ట్ చేస్తూ ఇంకొంతమంది వస్తారు. సో వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఉన్న 64 మంది ఎమ్మెల్యేల ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ తెలియదు, ఈ కాంగ్రెస్ తెలియదు, అటు ఇటు కాకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇక వాళ్ళని ఏమంటామో మనకైతే సంబంధం లేదు. రాజకీయ భవిష్యత్తే ఘోరంగా ఉన్నది వాళ్ళది, రాజకీయ భవిష్యత్తే ఘోరంగా అయిపోయింది పరిస్థితి. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొంతమంది 15 మంది ఎమ్మెల్యేలు ఇట్లా రాజగోపాల్ రెడ్డి చిట్టికేయగానే అట్లా వచ్చేస్తారు. దానికి కారణం ఎవరు? బట్టి గారు కాదా? ఈయనకి లెక్కలు వచ్చిన లెక్కల మంత్రం అనుకుంటాడు, కానీ ఈయన లెక్కలకి రావు. పక్క మంత్రులు చెప్పిన బిల్స్ కూడా చేయడు, కానీ బీఆర్ఎస్ కాంట్రాక్టర్లు వస్తే మాత్రం వీళ్ళు బిల్స్ క్లియర్ చేస్తారు. కానీ డబ్బులు తీసుకొని కూడా పని చేస్తలేరట. ఇప్పుడు బట్టి గారు డబ్బులు వెనకాల వేసుకొని కూడా పని చేస్తలేరట. మరి ఎక్కడ తేడాలు వస్తున్నాయో, మరి ఎక్కడ వాటాలలో డిఫరెన్స్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మనసులో లేకుండా, ఎటువంటి వెనకాల ఏం పావులు గదపకుండా 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు కావచ్చు, రోహిణ్ రెడ్డి కావచ్చు, ఫహీం ఖురేషీ కావచ్చు, ఎంత దోచుకోవాలో సర్వం 2 ఏళ్లలో దోచుకున్నారు. ఎంత దాచుకోవాలో దాచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయినా, కుప్ప కూలినా, పడిపోయినా రేవంత్ రెడ్డి గారికి సంబంధమే లేదు. జూబ్లీ హిల్స్లో గెలిచినా ఆయనకి పట్టదు, గెలవకపోయినా ఆయనకి పట్టదు. సో ఇటువంటి పరిస్థితిలా మనం ఉన్నాం. మరి ఈ వాస్తవాలన్నీ కూడా చెప్తున్నప్పుడు ఏంది? వాస్తవాలు చెప్పద్దు. ఎట్లా ఈయన దగ్గర సీఎంఓలో ఎవరైతే బీట్ రిపోర్టర్లు ఉంటారో, రేవంత్ దేవుడు, రేవంత్ దేవుడు, లేకపోతే ఆ మంత్రుల దగ్గర ఉన్నటువంటి పిఆర్ఓలు భజనలు చేసినట్టు భజనలు చేయాలి. బట్ వెనకాల ఏం లూప్ హోల్స్ నడుస్తున్నాయి, ఎట్లా ఉంది కథ, ఏం సంగతి, తెలంగాణలో ఏం నడుస్తుంది, రేవంత్ రెడ్డిని ఎన్ని బండబూతులు తిడుతున్నారు, ఎందుకు ఇంకా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముల్ని గ్రిప్లో పెట్టుకోలేకపోతున్నాడు, వార్డు మెంబర్గా కూడా పనికిరానటువంటి, వార్డు మెంబర్గా కూడా పదవులు లేనటువంటి అన్నదమ్ములకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? మరి మా ఇంట్లో మా వదినమ్మ చెప్పట్లేదా? మరి ఏం జరుగుతుంది ఇక్కడ? గతంలో రేవంత్ కోసం పనిచేసినటువంటి సోషల్ మీడియా టీము, రేవంత్ కోసం పనిచేసినటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, ఆ జర్నలిస్టులు ఎవరు? మళ్ళీ రెడ్డిలే.
అదర్ కాస్ట్ కాదు, మళ్ళీ వాళ్ళు అత్యధిక శాతం రెడ్డిలే. సో టాలెంట్ ఉన్నోడిని కాదమ్మా, టాలెంట్ ఉన్నోడిని కాదు. ఇప్పుడు ఏంది, రెడ్డియా కాదా? రెడ్డి బూడిద పూసుకోవడం అంటే గిదే. సో ఇంకా ఎట్లా అంటే కొన్ని ప్రాజెక్టులలో వేరే క్యాస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా సరే దాన్ని డిఫర్ చేస్తున్నారు. టాలెంట్ వద్దు మాకు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఒక వద్దు మాకు. రేవంత్ రెడ్డి గారు ఎట్లనైతే 6 గ్యారంటీల విషయంలో 7వ గ్యారంటీ సునీల్ గనుగోలుతో సహా 7వ గ్యారంటీగా చెవులో పువ్వు పెట్టిండ్రో రేవంత్ సోషల్ మీడియా టీము దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి చెవులో పువ్వు పెడుతురు. అది ఇంకా తెలుసుకోకపోవడము ఇక రేవంత్ రెడ్డి గారు దౌర్భాగ్యకరం. ఆయన తెలుసుకునేసరికి అంతా అయిపోతుంది. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది తెలంగాణ, కన్నీరే ఇక మిగిలింది అని పాట పాడుకోవడం తప్ప ఇక అంతకు మించి మనం చేసేది ఏమీ లేదు. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటే బహుశా దీన్నే అంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, మీరు జాగ్రత్తగా ఉండకుండా మీరేమీ తప్పులు చేయలేదా? మంత్రుల్ని పట్టుకొని క్యాబినెట్లో ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏమంటారు, మీరు ఎట్లా నన్ను బదలాం చేస్తున్నారు, మొత్తం అంతా బదలాం చేస్తున్నారు, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా. సో వాళ్ళు బదలాం చేస్తున్నారు, కానీ నిప్పు లేనిదే పొగరాదు, నిప్పు లేనిదే పొగరాదు, ఉప్పు లేకపోతే వంటలా రుచి రాదు. అబ్బా ఏమన్నా వచ్చిందా డైలాగు. సో రేవంత్ అన్న ఇదన్నా, రేవంత్ అన్న నీ పరిస్థితి ఇప్పుడు. సో ఫస్ట్ ఆ భజన బ్యాచ్ని పక్కన పెడతావా, ఇట్లా జై రేవంత్ జై జై రేవంత్ అని చెప్పి దోషక తినడాలు, నీ సోకాల్డ్ రెడ్డిలు, నీ 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 అండర్లో ఉన్నటువంటి రెడ్డిల గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ నేను అందరు రెడ్డిల గురించి నేను మాట్లాడతలేను. ఎవరినైతే నువ్వు ఏరి కోరి తెచ్చుకున్నావో సో వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. నీకు డిజిటల్ మీడియా యొక్క వాల్యూ గురించి ఎక్కడ శాటిలైట్ గ్రాఫ్ పడిపోతుందా అని భయంతో నీ చుట్టూ చేరినటువంటి కొంతమంది భజనా మండలి యూట్యూబ్ ఛానల్స్ గురించి నీకు చాలా చెడ్డగా చెప్పి నీ దరిదాపుల్లో కూడా రానివ్వట్లే. కానీ సోషల్ మీడియా తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. మీ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా అంత సీన్ లేదు. మీ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా స్ట్రాంగ్ లేదు. నీ టీంలో కూడా అందరూ బుర్రలేని గుజ్జులేని వాళ్ళే ఉన్నారు, బుర్ర తక్కువ వాళ్ళే ఉన్నారు. బుర్ర ఉపయోగించి స్ట్రాటజికల్గా వ్యవహరించే వాళ్ళు లేరు, ఫాస్ట్గా పనిచేసేటోళ్ళు లేరు. సో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అంటారట. సో అట్లా ఉంది పాపం మా రేవంత్ అన్న పరిస్థితి. సో రాజగోపాల్ రెడ్డి గారు కుంపట ఒకవైపు, ఈ 16 మంది ఎమ్మెల్యేల కుంపట ఒకవైపు, మరో పక్క సీనియర్ వర్సెస్ జూనియరు. తర్వాత ప్రజలందరూ కూడా ఏందబ్బా మొన్ననే కదా కొండా సురేఖ గారి కూతురు వచ్చి అంతగానం డూమ్ డిషుక్ అన్నది, ఇప్పుడేంది మరి ఇప్పుడేం మాట్లాడుతున్నారు మరి ఇప్పుడేంది రేవంత్ రెడ్డి గారు షాలు కప్పి బుక్కేలు తీసుకుంటున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు మంచిగా ఇష్యూని సెటిల్మెంట్ చేసినారు. అంటే ఈ సెటిల్మెంట్లో ఇప్పటికైనా గన్ను ఉందా, గన్ను లేకుండా సెటిల్ చేసిరా అనేది అందరికి ఒక క్వశ్చన్ మార్క్. సో ప్రజలు మాత్రం ఎర్రి పుష్పాలు అయిపోయినరు. ఏం చేసినా, ఎన్ని జాకీలు పెట్టి లేపినా, లేకపోతే తెలంగాణ గ్యారేజ్కి మీ కాంగ్రెస్ పార్టీని తీసుకపోయినా, ఏం చేసినా ఇది కష్టము. సో రేవంత్ రెడ్డి గారు ఎవరైనా చెప్తే వినరు. కాంగ్రెస్ మంత్రులు అందరు కలిసి మళ్ళీ చెప్తున్నా నేను, రేవంత్ రెడ్డి గారిని ఒక్కడిని అనడానికి లేదు. రేవంత్ రెడ్డి చేసుకున్న